హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొటీన్ రెసిపీ బై సుధా. ఈరోజు బెండకాయ మసాలా ఫ్రై ఎలా చేసుకుందామో మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ధనియాలు 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. 2 పట్ట, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా దూరగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్లో పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం. ఈ యొక్క పల్లీలు కూడా ఫ్రై అయ్యాక మిక్సీ జాడీలో వేసుకుందాం. వీటిని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మనం కట్ చేసుకున్న బెండకాయలను ఈ యొక్క ప్యాన్లో వేసి బెండకాయకున్న బంకంతా పోయేరాక మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలామంది బెండకాయకు బంక్ ఉంటుంది అనేసి వండడానికి రాదు అంటున్నారు. ఇలా వండితే బెండకాయలో ఉన్న బంక ఉండకుండా పోతుంది. ఫ్రై అయ్యాక ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాం. ఇక ప్యాన్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీటాక జీరా, ఆవాలు, మినపప్పు తాలింపులో వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ 1 కప్పు, ఇవి 2 ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యేరాక వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి అప్పుడే దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. అన్నిటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేంపి పక్కన పెట్టిన ఇక బెండకాయలను కూడా ఇందులో వేసి కలిపేద్దాం. ఇది ఫ్రై చేసినప్పటికీ మనకు గ్రేవీ కొంచెం అందులో ఉంటుంది కాబట్టి మనం తినే రైస్ కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బెండకాయలు ఫ్రై అవుతున్నాయి. 50% ఫ్రై అయ్యాయి. ఒకసారి ఇలా కలిపేసి కారం 4 స్పూన్లు వేస్తున్నానండి. మీరు కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను కదా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అండి. సాల్ట్ వేసి ఒకసారి మనం ఇవన్నీ కలిపేసుకుందామండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పల్లీలను వేసుకుందామండి. వేసి ఒకసారి కలిపేసుకుందాం.
ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మసాలా ఘాటు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాలు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలిపి ఫ్రై అయ్యి ఒక 5 మినిట్స్ వరకు నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నానండి. 1 స్పూన్ తీసుకుంటున్నా. నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మనం కుకింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. బెండకాయలో మనం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. ఫైనల్లో బెండకాయ పూర్తిగా మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ మనకు రెడీ అయిపోయిందండి. మనం రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలుగువారికి మసాలా ఘాట్లు కారం అంటే ఎంతో నోరు ఊరిస్తూ ఉంటుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.